హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇక్కడ మంగం కాలేజ్ దగ్గర ఉన్నాము. మంగం కాలేజ్ పక్కన ఇక్కడ కొంట ఉంది కదా, చిన్న కాలువ లాగుంది, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము ఈరోజు. మరి ఇదంతా మెయిన్ రోడ్ అన్నమాట. ఇక్కడ మాత్రం ఈ ఒంగోలులో డివైడర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ డివైడర్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ బస్సెస్ వస్తున్నాయి అన్నమాట, అందుకని ఆ బస్సెస్ తీద్దామని నేను అలా ప్లాన్ చేశాను. ఇక్కడ ఇంతకుముందు ఒక పెట్రోల్ పంప్ ఉంది, దాని పక్కనే ఇంకొక పెట్రోల్ పంప్, కంపెనీ పెట్రోల్ పంప్ పెట్టారు. అది పక్కది హెచ్పి అనుకుంటా, ఇది వేరే కంపెనీ పెట్టారు. అక్కడ మనకి ఎదురు కనిపిస్తుంది క్యాన్సర్ హాస్పిటల్. క్యాన్సర్ హాస్పిటల్ని జూమ్ చేస్తా చూడండి. ఇంతకుముందు క్యాన్సర్ హాస్పిటల్ చాలా దూరంగా ఉన్నట్టుండేది ఒంగోలుకి. ఇప్పుడు ఒంగోలులో కలిసిపోయిందన్నమాట. ఇక్కడ ఇదేంది క్యాన్సర్ హాస్పిటల్. ప్రకాశం డిస్టిక్‌లో ఇదొక్కటే ఉందంట క్యాన్సర్ డెడికేటెడ్ హాస్పిటల్ ఓన్లీ ఫర్ క్యాన్సర్. ఇంక ఇక్కడి నుంచి మనం ముందుకెళ్ళామన్నమాట. ఇంకా తర్వాత ఈ పక్క లైన్‌లోకొచ్చాను. ఈ లైన్‌లో నుంచి మనం స్ట్రెయిట్‌గా ముందుకెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఈ రోడ్డు. కొబ్బరి లేఅవుట్‌కి వెళ్తాం కదా దారి, ఆ దారి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎంట్రన్స్‌లో పెట్రోల్ బంకులున్నాయి. పెట్రోల్ బంక్ పక్కన ఇక్కడ ఒక హోటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కమింగ్ అప్ అని ఒక బ్యానర్ ఉందన్నమాట. మనం ఇంక ఈ రోడ్‌లో నుంచి ముందుకెళ్తున్నాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి మంగమ్మ కాలేజ్ అని కనపడుతుంది. రైట్ సైడ్ ఇక్కడ ఒక వెంచరేస్ ఉంది. ఇక్కడ అంతా చూడొచ్చు. మనం ఇప్పుడు మంగమ్మ కాలేజీ ఇంతకుముందు మనకి బాగా కనపడేది కాదు. ఇప్పుడు మాత్రం మొత్తం చెట్లు, ఏ ఇల్లు అది, అక్కడుండే క్లాసెస్ ఎలా ఉన్నాయి, ఏంటి అని మొత్తం ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఇంతకుముందు ఇక్కడంతా చిన్న చెట్లుండేయి. అక్కడ ఇల్లున్నాయి గదా, అక్కడ దాకా మంగమ్మ కాలేజ్ అనుకుంటా. అది దూరంగా ఉంది గదా, అక్కడ దాకా అది మొత్తం వాళ్ళ గ్రౌండే అనుకుంటా అది. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్‌కెళ్తాం. రైట్‌కి స్ట్రెయిట్ రోడ్డెళ్తే అక్కడ ఒక ఊరుంటది గదా, ముక్తినూతలపాడు ఊరు. అదనమాట. ఇక్కడ మనం స్ట్రెయిట్‌గా ఎళ్ళాము. ఇక్కడ మనకు సబ్‌స్టేషన్ ఉంది. ఇక్కడ ఈ సబ్‌స్టేషన్ ఏందంటే మంగమ్మ కాలేజీ వాళ్ళ ప్లేస్‌లోనే కట్టారని అక్కడ బ్యానర్ ఉందనమాట. ఆ బోర్డుంది. ఇక్కడ ఒక ప్రహరీ గోడ కట్టుంది. ఇక్కడ ఒక వెంచరు. ఈ వెంచర్ లోపలంతా మనకి ఇక్కడ చాలా పెద్ద ప్రహరీ గోడ ఇది. అక్కడ లాస్ట్ దాకా కట్టున్నారు. అక్కడ ఒక వెంచర్ అనమాట. ఇక్కడ వెంకటేశ్వర కాలనీ ఇల్లులవన్నీ దూరంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక ఖాళీ ప్లేస్‌లో సుబాబుల్ చెట్లేశారు. సుబాబులే గదా అది. సుబాబులే. ఆ చెట్లేశారు. ఆ చెట్లు కొంచెం దూరం దాకా మనం ఎళ్ళామనమాట. ఈ రోడ్డు ఈ మధ్య మట్టి ఏసినట్టున్నారు. ఇంతకుముందయితే మరీ నల్ల మట్టుండేది. ఇప్పుడు అదంతా చేంజ్ చేశారు. ఆ చేంజ్ చేసి కూడా చాలా రోజులైంది. ఇక్కడ అటు ఒక రోడ్డుంది. ఇక్కడ మనకి ఒక చర్చ్ ఉంది గదా, చర్చి పక్కన ఖాళీ స్థలం అంతా బాగు చేస్తున్నారనమాట. ఇక్కడ ఒక చర్చ్ ఉంది. ఈ చర్చ్ పక్కన వాళ్ళ స్థలాలు అవన్నీ బాగు చేస్తున్నారనమాట. ఇంక నేను ఇక్కడి నుంచి అక్కడ కుంటుంది గదా, కుంట దగ్గరికెళ్ళాను. ఇక్కడ ఒక వెంచర్ ఉంది. ఈ వెంచర్‌లోకెళ్ళాను. ఈ వెంచర్‌లోకెళ్ళి లోపల ఆ రోడ్డు ఎక్కడి దాకొస్తుందా అని లాస్ట్ దాకెళ్ళాననమాట. ఈ తార్ రోడ్డు బావుంది. ఈ తార్ రోడ్డేశారు. ఇక్కడ మొత్తం ఈ వెంచర్‌లో 3 తార్ రోడ్లున్నాయి. మొత్తం నేను లాస్ట్ దాకెళ్ళాను. లాస్ట్ దాకా అసలు ఎక్కడి దాకెళ్తున్నా అని. ఈ రోడ్డు మాత్రం ఫస్ట్ రోడ్డు. ఈ రోడ్డు చాలా స్ట్రెయిట్‌గా చాలా దూరముంది. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ మనం బయటికి వెళ్ళామనమాట. మామూలుగా ఎళ్తాము. ఇక్కడి నుంచి మళ్ళీ బయటికెళ్ళాము. ఇక్కడ లెఫ్ట్ సైడు అయి రాళ్ళున్నయి. వెంచర్ రాళ్ళున్నయి. ఇక్కడ మనం ఇలా పాన్ చేస్తే మొత్తం ఈ ఇక్కడున్న వెంచర్ అంతా మనకి కనిపిస్తుంది. అక్కడ ఎదురు మనకి గుడొకటుంది గదా, ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అనుకుంటా. ఆంజనేయ స్వామో మరి ఆంజనేయ స్వామి గుడి అనుకుంటా. అదనమాట. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ టర్నింగ్ చేసేటప్పుడు కొంచెం మిస్ అవుతా ఉంటాను. ఇక్కడ ఒక వెంచర్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నేను ఆగాననమాట. ఇక్కడ కొంట దగ్గర ఆగాను. కొంట దగ్గర ఆగి అవన్నీ మనం చూపించుకుంటా, కొంట ఎలా ఉంది, అక్కడ ఒక మనకి ట్యాంకీ ఒకటుంది. ఇంక అలా చూపించుకుంటా ముందుకెళ్ళాను.
తర్వాత మనకి ఇక్కడ ఒక కాలేజ్ ఉంది. వొకేషనల్ సంథింగ్ కాలేజీ. ఇదిగోండి ఈ కాలేజ్ అన్నమాట. ఇది వొకేషనల్ కోర్సెస్ అని కొంట ఆపోజిటే ఉంది ఈ కాలేజీ. ఆ కాలేజ్ దగ్గర దాకా ఎళ్ళాను. అక్కడ ఎవరు లేరనుకుంటా. ఇప్పుడు ఈవినింగ్ టైమ్ ఎళ్ళాను. నేనెళ్ళినప్పుడు 6:37 అయిందనమాట. అందుకని 6:37 అంటే ఇంక అప్పుడే సన్‌సెట్ అవుతుంది. ఇక్కడ దాకెళ్ళాను. ఇక్కడ లాస్ట్‌కెళ్ళి మళ్ళీ మనం బ్యాక్‌కెళ్ళామనమాట. ఇదంతా ఈ కాలేజీ. ఇక్కడ కాలేజ్ అని జెప్పా గదా! అదనమాట. ఇంకక్కడి నుంచి మళ్ళీ కొంట దగ్గరికెళ్ళాను. కొంట దగ్గరికెళ్ళినప్పుడు సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగినియి. ఈ వీడియో మాత్రం లాస్ట్ దాకా చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి ఏందంటే బాగా రీచ్ ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ జేయండి. ఇక్కడ ఇంతకుముందు నేను చూపించనియన్నీ ఇప్పుడు అన్నీ చూపించానన్నమాట. లాస్ట్ వరకైతే చూడండి. మనం ఇక్కడ శబరి లేఅవుట్ దగ్గర ఉన్నాను. శబరి లేఅవుట్ దగ్గర లేటెస్ట్ డెవలప్మెంట్స్ చూద్దామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కుంట ఉంది కదా శబరి లేఅవుట్ దగ్గర, అక్కడ ఉన్నానన్నమాట. కుంట చూద్దాము ఎలా ఉంది. అసలు ఇంతకుముందు నీళ్ళు లేనప్పుడు మనం ఎప్పుడు చూడలేదన్నమాట. ఇప్పుడు అసలు నీళ్ళు లేవు, అంతా ఖాళీగా ఉంది. ఇంతకుముందు కొంచెం నీళ్ళు ఉన్నప్పుడు చూసామన్నమాట. చూద్దాం. ఇదేనమాట కుంట. ఇక్కడ కుంట అంటారు. అక్కడ పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో మరి. అక్కడ చాలామంది పిల్లలు ఉన్నారన్నమాట. మీకు కనిపిస్తుందో లేదో జూమ్ చేస్తూ చూడండి. ఇవన్నీ కొంతమంది సంథింగ్ ఏదో చేస్తున్నారు అక్కడ. ఇక్కడ ఒక ట్యాంక్ ఉందన్నమాట. చెరువు పక్కనే ఒక ట్యాంక్ కట్టారు. ఆ చెరువు పక్కన ట్యాంక్ పైన అక్కడ కర్రలు కట్టున్నాయి. అది ఫస్ట్ స్లాబ్ కింద కర్రలు కట్టున్నాయి అన్నమాట. ఆ కర్రలు ఇప్పుడు కట్టారా పాతయ్యానా తెలియదు. ఇది ఇంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంట్ ముందు కట్టారు అదనమాట. ఇక్కడ వాళ్ళు పైకి ఎక్కుతున్నారు చూడండి. ఇక్కడ నుంచి పైకి ఎక్కుతున్నారు వాళ్ళు. చూడండి ఎక్కడున్నారు. అక్కడేం మెట్లేం లేవు. మెట్లేం లేకపోయినా వాళ్ళు అలా పైకి ఎక్కుతున్నారు అన్నమాట. మెట్లు ఉన్నాయా లేవా నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయా లేవా అని. మెట్లు లేవు అనుకుంటా. వాళ్ళు అలా ఎక్కేస్తున్నారు పైదాకా. పైకి వెళ్తున్నారు చూడండి. పైదాకా వాళ్ళకి అలవాటు ఇలా ఉంది. అందుకని పైదాకా ఎక్కేస్తున్నారు చూడండి. అసలు వాళ్ళు పైదాకా ఎక్కుతారా లేదా అని నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే మన వీడియో తీసే పర్పస్ ఇది కాదు. ఇక్కడ ఈ చుట్టుపక్కల అన్నీ చూపిద్దామని ఇక్కడికి వచ్చాను. అక్కడ వాళ్ళు ఆల్మోస్ట్ పైదాకా వెళ్ళారు. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తారో లేదో అని. పైకి వెళ్తారేమో చూద్దాం. అక్కడ దాకా వెళ్ళారు అన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల ఇల్లు కూడా ఏమీ లేవు. చుట్టుపక్కల ఇల్లు కూడా ఏమి లేవు అనమాట. ఇక్కడ గొర్రెలు ఉన్నాయి, వాటర్ తాగుతున్నాయి. ఇక్కడ లోతు ఎంత ఉందో కానీ లోతు పెద్దగా లేదనుకుంటా. కానీ లోతు ఎంత ఉండిద్దో మనకి అర్థం కాదు. ఇక్కడ అది ఉన్నాయన్నీ గొర్రెలు వాటర్ తాగుతున్నాయి. వీళ్ళు ఇంకా పైకి ఎక్కుతారేమో చూసా కానీ ఇంకా అంతకన్నా సాహసం చేయలేదు వాళ్ళు. వాళ్ళ మెట్లు ఉన్నట్టున్నాయి, అందుకని ఈజీగా ఎక్కేస్తున్నారు. అదనమాట. మెట్లు ఉన్నాయి అన్నమాట. మెట్లు ఉన్నాయి కాకపోతే సేఫ్ కాదు. అలా ఎక్కేస్తున్నారు. ఇక్కడ అసలు ఎవరు లేరు కదా చూడటానికి, అందుకని వాళ్ళు అలా ఎక్కేస్తున్నారు అన్నమాట. అది మ్యాటర్. వాళ్ళందరూ ఎక్కేశారు పైదాకా. మనకి ఎక్కడ మేకలు, ఆవులు అదేంటి ఉన్నాయి, గొర్రెలను వీడియో తీద్దాం. ఇలా వీడియో తీస్తూ ఉంటే బాగుంటుంది. గొర్రెలు, బర్రెలు ఇవన్నీ. మనకు పల్లెటూరు అంటే కొంచెం బాగా ఇష్టం అన్నమాట. పల్లెటూరులో పెరగలేదు, అందుకని పల్లెటూరు అంటే ఇష్టం. అది పల్లెటూరు వాళ్ళకి టౌన్ అంటే ఇష్టం. అది ఏదైనా దూరపు కొండలు నునుపు అంటారు కదా, అదనమాట. అది మ్యాటర్. ఇంకంతే. ఇక్కడి నుంచి మనం
ఒకటి వెళ్దాము. ఇదిగోండి ఇదంతా ఇది కొంట అనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎదురెండు వస్తుంది, అందుకని మనకి వీడియో పెద్దగా కనిపించదు అనమాట. అది వాళ్ళు అక్కడ దాకా ఎక్కారు, పై దాకా ఎక్కారు. అబ్బా, పై దాకా ఎక్కారు. ఏమో పై దాకా ఎక్కారు చూడండి. అసలు పైకి ఎక్కాడు, అసలు వాళ్ళకి భయంగా లేదు, అంత పైకి ఎక్కారు. ఎన్ని ఫ్లోర్స్ ఉండిద్ది. అంత పైకి ఎక్కారు చూడండి. వాళ్ళు పైకి ఎక్కి ఫొటోస్ దిగుతున్నారు. ఎక్కేశారు పైకి. వాళ్ళు కింద పడితే ఇంకేం లేదు. వాళ్ళకి ఏంటంటే అలవాటే, ఎవరైతే అలవాటు లేకుండా ఎక్కుతాడో వాడే పడతాడు. వీళ్ళకి అలవాటే కాబట్టి ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ పేస్లో కిందకి రావాలి, ఎలా అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది అన్నమాట. ఎవడైతే కొత్తగా వెళ్తాడో వాడికే సంథింగ్ అయితే. సరే అయితే పై దాకా వెళ్ళారా లేదా అనేది మనం చూసాము. వెళ్ళారనమాట. ఇంతే. ఇంక మళ్ళీ మనం అటు వెళ్దాము. అటు వెళ్ళి మనం చూద్దాం అక్కడ డెవలప్మెంట్స్ ఏంటి అని. ఇక్కడంతా ఉన్నారు జనాలు, అంతా జరుగుతూ ఉన్నాయి ట్రాన్సాక్షన్స్ సంథింగ్ అంతా ఉంటారు ఇక్కడ. ఈ లైన్లో మాత్రం ఎప్పుడు ఇంకా ఇల్లులు కట్టలేదు. ఈ లైన్లో కడతారు నాకు తెలిసి ఒక 2-3 yearsలో ఫుల్ అయిపోద్ది ఇక్కడంతా. అదనమాట. ఇంకా మనం ఇక్కడ నుంచి ముందుకెళ్దాము. ముందుకెళ్ళి ఈరోజు డేట్ వచ్చేసి జూలై 28. ఆ రోజు అప్డేట్స్ ఏంటి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక చిన్న కోనేరు, అంటే అంత డీప్ అనమాట. ఇదంతా పూడికి తీయాలి. పూడికి తీస్తే ఇంకా పెద్ద చెరువు అయింది ఇది. మరి చెరువు చేస్తారో లేకపోతే పార్క్ చేస్తారో, దట్ విల్ బి డిసైడెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది ఏం చేస్తారో మరి. ఇది డీప్ మాత్రం. ఇక్కడ ఈ చెరువు ఉండటం వల్ల దీని పక్కన గ్రౌండ్ వాటర్ బాగుంటాయి కదా, అదనమాట. ఇప్పుడు సైడ్ ఇటు వెళ్దాం ఈ లోపలికి. ఇది ఎక్కడ దాకా వెళ్తే అనేది చూద్దాం. ఎక్కడ దాకా వెళ్ళేదే ఉంది, ఇక్కడ దాకా వెళ్ళేది అక్కడికి వెళ్దాం. ఇక్కడ ఇంక రోడ్ లేదు. ఇక్కడ అంతా మన వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు కదా, అదనమాట. ఇటు నుంచి అసలు మెయిన్ అయ్యప్ప లేఅవుట్ ఇదనమాట. ఎంట్రన్స్ మనకి ఈరోజు తెలిసిందే. అయ్యప్ప లేఅవుట్ ఎంట్రన్స్ ఇది. అనమాట. అదొక ఎంట్రన్స్, ఇదొక ఎంట్రన్స్. ఈ 2 రోడ్లు. అది మ్యాటర్. ఇక్కడంతా లోపల వాకింగ్ అన్నీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ఫ్లాట్స్ వాళ్ళు అనుకుంటా. ఇక్కడంతా జనసంచారం అనేది ఉంది. ఇక్కడ లోపల వాకింగ్ చేయడానికి చాలా బాగుంది. ఇక నేను కూడా మా ఇంటి దగ్గర నుంచి ఇటు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది వాకింగ్కి. అక్కడ ఒక ఇల్లు ఉంది. ఇక్కడ ఇది అయ్యప్ప నగర్, అయ్యప్ప లేఅవుట్, శ్రీ అయ్యప్ప లేఅవుట్. ఈ డోర్ అయితే ఇక్కడ గేటు క్లోజ్ చేసేసి ఉంది. ఇది మెయిన్ రోడ్డు. ఈ రోడ్డు మాత్రం చాలా పెద్దగా ఉంది, అదనమాట. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. ఇదిగోండి, ఇట్లా చూస్తూ ఉన్నాను. ఇక్కడ అయ్యప్ప లేఅవుట్. ఇది ఎంట్రన్స్. అటు ఒక ఎంట్రన్స్ ఉంది, అటు సైడ్ అక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది అనమాట. ఇటు సైడ్ ఉంది, అటు సైడ్. ఇక్కడ నుంచి డైరెక్ట్గా అటు ఉన్నట్టుంది. మనం ఇంతకుముందు అక్కడ లోపలికి వెళ్ళాం కదా. ఇప్పుడు
మన అదేంటిది అగ్రికల్చర్ దాన్ని సైడ్ నుంచి అగ్రికల్చర్ యాడ్ ఉంది కదా, వ్యవసాయ మార్కెట్ కమిటీ, దాని ఆపోజిట్ నుంచి మనం వెళ్ళాము. అప్పుడు దాని ఆపోజిట్ నుంచి వెళ్ళి అక్కడంతా అది ఇంతకుముందు వీడియోలో చూసాం కదా, అక్కడికి ఈ రోడ్డు కలిసిద్ది అనుకుంటా. అది నాకైతే అర్థమైంది. లోపలికి వెళ్ళి చూద్దాం అక్కడ ఎంత దూరం ఉందో. చెప్పేది ఇదనమాట. ఇక్కడ ఈ రోడ్డు ఉంది కదా, ఇక్కడ మనం ఇట్లా లోపలికి ఇట్లా వెళ్తాము, ఇట్లా లోపలికి వెళ్ళి ఇట్లా వెళ్తాము. ఇది మెయిన్ రోడ్డు. ఇక్కడ నుంచి ఈ రోడ్డు అక్కడ కలిసిద్దా లేదా అనేది. అంటే నాకు ఇదంతా చాలా కొత్త అనమాట. ఈ ఫ్లాట్స్ సంబంధించి అన్నీ కొత్త. అంటే చూస్తున్నాము అది. ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు. అక్కడికి వచ్చానమాట. లైట్స్ వేసారు ఇప్పుడే. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఇంకొక వెంచర్ ఉంది అటు సైడ్ మణికంఠ నగర్ అయ్యప్ప లేఅవుట్. దీని అప్డేట్స్ ఇది. ఇటు నేను ఇంకోటి ఉందని అనుకోలేదు, ఒకటే అనుకుంటా ఉన్నాను ఇన్ని రోజుల నుంచి. ఇక్కడ ఒకటి ఉందన్నమాట. ఇక్కడ లైట్స్ వేసారు, మళ్ళీ ఆపేశారు. ఇక్కడ ఇవన్నీ చెట్లు ఉన్నాయి, గ్రీనరీ ఉంది, అంతా బాగుందన్నమాట. అది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్. ఈవినింగ్ పూట ఇటు వస్తే బాగుంటుంది, చల్లగా గాలి వస్తుంది. అంటే ఇప్పుడంతా వేడి గాలి ఉండదు కదా, అందుకని చల్లగా గాలి వస్తుంది. అక్కడ కూర్చోడానికి బెంచెస్ ఉన్నాయి అక్కడక్కడ. ఇంకా బెంచెస్ మీద కూర్చొని మనం టైంపాస్ చేయొచ్చు. అదనమాట. ఆ ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ అవుతుంది, జస్ట్ 6% ఉందన్నమాట. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం అంతా ఇటు సైడే వీడియోస్ తీస్తున్నాము, ఇంకొక సైడ్ వెళ్ళాలి, చూడాలి, అదనమాట.